ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. చాలా మంది స్త్రీలు తాము తల్లవ్వాలి అనుకున్నప్పుడు చేసుకునే టెస్టులలో వారికి కనిపించే ఒకే ఒక సమస్య పీసీఓడి. ఇది ఉన్నదనుకోండి వాళ్ళ తల్లయ్యే అవకాశాలు దాదాపు లేవు అనేసి అంటూ ఉంటారు. అయితే ఈ పీసీఓడి అనేది ఏంటి, ఎవరికి వస్తుంది, దీనివల్ల నిజంగానే ప్రెగ్నెంట్ అవ్వరా? దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు అశ్విన్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్ రమణి గారు, గైనకాలజిస్ట్. వారితో మాట్లాడదాం. నమస్తే రమణి గారు. నమస్తే. రమణి గారు, ఎక్కువగా ఏంటి అంటే నేను ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు ప్రెగ్నెంట్ కారు. ఎందుకనంటే చాలామంది అప్పుడు చేయించుకునే టెస్ట్లలో మీకు పీసీఓడి ఉంది, అందువల్లే మీరు ప్రెగ్నెంట్ కాలేదు అనేసి చెప్తూ ఉంటారు. అసలు ఏంటి పీసీఓడి అనేది ఏంటో చెప్తారా? పీసీఓఎస్ అంటే అది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఒవేరియన్ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఎవ్రీ మంత్ మనకి పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదా. అంటే మనకి ఎవ్రీ మంత్ ఓవం అనేది రిలీజ్ అవుతుంది, ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అది అలా రిలీజ్ అవ్వకుండా అక్కడే ఓవరీలోనే ఉండిపోయి అలా కాన్స్టెంట్గా ఎగ్ రిలీజ్ అవ్వకుండా ఉండిపోవడం వల్ల మనకి మొత్తం డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే నిజమేనా ఇది పీసీఓడి ఉంటే ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు ఉండవు అనేసి అంటూ ఉంటారు? అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాలి అంటే ఎగ్ కావాలి, అది రిలీజ్ అవ్వట్లేదు పీసీఓఎస్. అక్కడ ఛాన్స్ లేదు. సో అక్కడ మనకి అక్కడ మెయిన్ ప్రాబ్లం అన్నమాట. ఇది మెయిన్గా ఇప్పుడు మెయిన్ చాలా కామన్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఇది మోర్ కామన్ ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ టీనేజ్ ఇయర్స్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. 15 to 20 years వాళ్ళల్లో చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ అబౌట్ 10 మందిలో 2-3కి పీసీఓడి ఉంటుంది. చాలా మందికి అది అది వాళ్ళు తెలీదు, అది వాళ్ళు పీసీఓడితో బాధపడుతున్నాము అన్నది వాళ్ళకి తెలియదు. ఏదో ఎందుకనో స్కాన్ చేయించినప్పుడు ఊరికే దేనికన్నా వేరే టెస్ట్లు ఏమైనా చేయించుకుంటే సడన్గా అల్ట్రాసౌండ్లో ఇలా పాలిసిస్టిక్ ఓవరీస్ అని రాస్తారు. అయితే వీటిని మనం ఎలా గుర్తించాలంటారు? మీరు చెప్పినట్లు చాలా మందికి తెలియదు. వాళ్ళు ఏదో టెస్ట్లకు వెళ్ళినప్పుడు లేకంటే నేను తల్లి అవ్వాలి అనుకున్న టైంలోనే ఇది బయటపడుతూ ఉంటుంది. అలా కాకుండా ముందు నుంచినే మేము పీసీఓడితో బాధపడుతున్నాం, మేము ఇప్పుడు లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి అంటే మేము విన్నాం లైఫ్ స్టైల్తోనే ఈ పీసీఓడి అనేది వస్తుంది, ఇది సపరేట్గా వచ్చే ఒక వ్యాధి కాదు, మనం చేసుకునే తప్పొప్పులు దీనివల్లే ఉంటుంది అనేసి అంటూ ఉంటారు. అయితే దీన్ని ఎలా మనం గుర్తించాలంటారు? అంటే పీసీఓఎస్ మీరు అన్నట్టు ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిసీజ్ అండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంతా మెయిన్గా వీళ్ళు ఓవర్ వెయిట్ ఉంటారు. ఓవర్ వెయిట్ ఉంటారు అండ్ డయాబెటీస్ ప్రోన్ ఉంటారు. అంటే షుగర్ ఇర్రెగ్యులేషన్ అంటారు, డిస్రెగ్యులేషన్ ఆఫ్ గ్లూకోజ్ అంటారు. వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఉండగా దాంతోపాటు ఈ హార్మోనల్ చేంజెస్ అవ్వకపోవడం వల్ల పీసీఓఎస్ ఉండడం, ఇవన్నీ ఒక సిండ్రోమ్ లాగా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. అది ఇప్పుడు గుర్తించడం ఎలా? మెయిన్గా వీళ్ళకి ఏంటి సిమ్టమ్స్ ఏముంటాయి? పీరియడ్స్ సరిగ్గా అవ్వవు. అంటే మోర్ దెన్ 30 days 40 days 40 days అయిపోయినా పీరియడ్ రాకపోవడం, టాబ్లెట్ తీసుకుంటేనే పీరియడ్స్ రావడం, ఇవి 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి అయినప్పుడు హెవీగా బ్లీడ్ అవ్వడం. సో ఇవి చాలా కామన్గా చూస్తాం. ఓవర్ వెయిట్ అండ్ వీటితో చాలా కామన్గా నేను ఇందాక అన్నట్టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటా ఉండాలి. అయితే ఈ పీసీఓడి వలన అదర్ కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి అనేసి అంటూ ఉంటారు. అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? అదే అండి, సో వీళ్ళందరూ ఏజ్ పెరిగే కొద్దీ, లేట్ అయ్యే కొద్దీ వాళ్ళు డయాబెటిక్స్గా డెవలప్ అవ్వచ్చు, వాళ్ళలో డయాబెటీస్ డెవలప్ అవ్వచ్చు, మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు, అవన్నీ రావచ్చు. సో వాళ్ళకి లేట్ స్టేజెస్లో మనకి వీళ్ళందరూ ఈ డిసీజెస్కి ప్రోన్ ఉంటారు. సో వీళ్ళకి మనము ఇన్ఫర్టిలిటీ, మీరు అన్నట్టు ఇన్ఫర్టిలిటీ చాలా కామన్గానే చూస్తూ ఉంటాం. అంటే ఓవం రిలీజ్ అవ్వదు, ప్లస్ ప్రెగ్నెన్సీ నిలబడడానికి హార్మోనల్ స్టేటస్ అంత కరెక్ట్గా ఉండదు.
అండ్ థైరాయిడ్ ఒబిసిటీ కూడా అటాక్ అవుతుంది అనేసి సో థైరాయిడ్ కూడా దీంతో రిలేట్ అయ్యి ఉండొచ్చు. ఓకే. ఒబేసిటీ ఉండడం వల్ల వాళ్ళకి పీసీఓఎస్ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. అవును. అయితే దీనికి ఏంటి మేడం పీసీఓడికి సొల్యూషన్ ఏంటి? మీరు అన్నట్టు ఇది లైఫ్ స్టైల్ వల్ల వచ్చేది అని అన్నారు. అవును. సో ఇది మెడిసిన్ తోటి క్యూర్ అవుతుందా లేకపోతే మన లైఫ్ స్టైల్ మనం చేంజ్ చేసుకుంటే అంటే డెఫినెట్గా పర్మనెంట్ క్యూర్ అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషనే. ఓకే. సో ఒకటి ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, డయట్, ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అదే కాకుండా మనం మెడిసిన్స్ కూడా యూస్ చేయొచ్చు. అంటే పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి, వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవసరమా లేదా, వీటి బట్టి డిఫరెంట్ మెడికేషన్స్ ఉంటాయి, అవి ఇవ్వచ్చు. దాంతోపాటు నేను ఇందాక అన్నట్టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది అన్నాను కదా, సో అది కూడా మనం చెక్లో పెట్టడానికి కొంచెం డయాబెటిక్ డ్రగ్స్ కూడా ఇస్తాం మనం. అయితే ఫైనల్గా ఒక క్వశ్చన్, పీసీఓడితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు తల్లయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? డెఫినెట్గా పీసీఓఎస్ ఉన్న వాళ్ళు తల్లి అవరు అని అయితే అసలు లేదండి. ఓకే. యా, ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్ ఇస్ ఈజీలీ 70 to 80% వరకు దే గెట్ ప్రెగ్నెంట్. ఓకే. అదేమి తీసి అక్కర్లేదు. ఐ మీన్ పీసీఓడి ఉంది ఇంకా నేను ప్రెగ్నెంట్ కానేమో అన్న బాధపడాల్సిన అవసరం లేదు. సో లైఫ్ స్టైల్ని మోడిఫికేషన్ చేసుకుంటూ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ, అంటే మనము ఇదంతా ఈ మధ్యన వచ్చిన డిసీజెస్ అండి. మీరు గమనిస్తే మన పేరెంట్స్ ఏజ్ లో అంతా ఇది అసలు చూడలేదు. ఈ మధ్య కాలంలోనే వింటున్నాం. ఎందుకు చుట్టూ ఉండే పొల్యూషన్, మనం తినే టైప్ ఆఫ్ థింగ్స్, అందులో ప్రిజర్వేటివ్స్, ఆల్ చాలా చేంజెస్ చూస్తున్నాం. అవును. ఇవన్నీ మన బాడీలో చాలా ఎఫెక్ట్ చేస్తున్నాయి. కొత్త రోగాలన్నీ మనం ఈ మధ్య కాలంలోనే వింటున్నాం. కూడా క్యాన్సర్స్ ఇవి కూడా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వినడం జరుగుతుంది. ఎనీవే, సో పీసీఓడి ఉంటే తల్లి కారు అన్నది ఏమీ లేదు. ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటూ రెగ్యులర్ ట్రీట్మెంట్ మెడికేషన్ తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు తల్లే అవకాశం ఉంది. అండ్ పీసీఓడిని మనం ముందు నుంచినే మనం గుర్తించుకొని లైఫ్ స్టైల్ని మార్చుకుంటే చాలా బెటర్. అవును, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.